గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ప్రశ్నారావం చుట్టూ తిరుగుతున్నాయనే అభిప్రాయం క్రమక్రమంగా బలంగా వినిపిస్తుంది. 4 పోలీస్ స్టేషన్లలో కేసులు, వరుస అరెస్టులు, వరుస బెయిళ్లు, ఆ తర్వాత దేశద్రోహం కేసు నమోదవటం వంటి పరిణామాలు అతిపెద్ద చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో సాయికృష్ణ అదృశ్యం, మరణం అంశం కూడా రాజకీయ వేదికపై తీవ్ర విమర్శలకు కారణమైంది. అయితే సాయికృష్ణ కేసు, రావణ్ కేసు రెండు వేరువేరు అంశాలని, సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వ నిర్వహణపై విమర్శలు ఉన్నప్పటికీ నేరుగా ప్రభుత్వం హత్య చేయించిందని ఇప్పటివరకు ఎక్కడా నిరూపితం కాలేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ రావణ్ కేసులో మాత్రం ప్రభుత్వం స్వయంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం మాత్రం అతి ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, లోకేష్ రష్యా, కొరియా పర్యటనల ద్వారా పెట్టుబడులు తెచ్చిన విషయాల కంటే రావణ్, నాగేశ్వర్, ప్రకాష్ రాజు వంటి వివాదాలపైనే మీడియా మరియు రాజకీయ చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయనే విమర్శ ఇప్పుడు వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ రాజమండ్రికి వెళ్లిన సందర్భంలో కూడా అసలు ఉద్దేశం గోదావరి పుష్కరాల ఏర్పాట్ల సమీక్ష, ఘాట్ల అభివృద్ధి, కాలుష్య నిర్మూలన వంటి అంశాలేనని అక్కడి స్థానికులు చెప్తుండగా చర్చ మాత్రం నాగేశ్వర్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. పిట్టవాని చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, ఘాట్ల బలోపేతం, పుష్కరాల కోసం కేటాయించిన నిధులు వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి సరైన రీతిలో వెడలలేదని, దానికి బదులుగా వివాదాలే రాజకీయ కేంద్ర బిందువుగా మారుతున్నాయని కొంతమంది చెప్తున్నారు. రాజకీయాల్లో ప్రజలకు చెప్పుకోవాల్సిన అభివృద్ధి పనుల లేక ప్రత్యర్థులపై కేసుల అన్న ప్రశ్న కూడా ఈ సందర్భంలో ముందుకొస్తుంది. రష్యా, కొరియా పర్యటనలు, పుష్కరాల ఏర్పాట్లు, ఘాట్ నిర్మాణాలు వంటి అంశాల ద్వారా ఓట్లు వస్తాయా లేక రావణ్, ప్రకాష్ రాజ్, నాగేశ్వర్ వంటి వివాదాల ద్వారా రాజకీయ లబ్ధి పొందగలమా అనేటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ సర్కిల్స్లో జరుగుతుంది. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ చేసిన సమీక్ష, గ్రామాలకు నిధుల కేటాయింపు, గోదావరి పరివాహ ప్రాంతం అభివృద్ధి వంటి అంశాలు పెద్ద ఎత్తున ప్రచారం కాలేదు. కానీ వివాదాలు మాత్రం ప్రధాన వార్తలుగా మారిపోయాయి అంటున్నారు. ఈ పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తూ మంచి పనులు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, అనవసర వివాదాల్లో మునిగిపోయిన రాజకీయ వాతావరణం ఇప్పుడు ఏపీలో ఏర్పడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చివరికి రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అన్న వ్యాఖ్యను గుర్తు చేస్తూ ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాల కంటే కూడా వివాదాలపై ఎక్కువ దృష్టి పెడితే రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించడం కూడా జరుగుతుంది. మరి ఈ అంశాలపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే అభివృద్ధిపై ఎక్కువగా చర్చ జరగడం లేదా ఆంధ్రప్రదేశ్లో కేవలం వివాదాలపై చర్చ జరుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తుండి నేను మీ కౌండిన్య.